ఇంట్లో చేస్తావు ఇట్లాంటి ఎప్పుడైనా? ఎర్లీ మార్నింగే లేచి అజయ్ అయితే మ్యాగీ చేసిండు. వీళ్ళిద్దరు అయితే ప్రతి చిన్నపిల్ల సో గైస్ మన లడాక్ రైడ్లో ఇది వచ్చేసి డేట్ నైట్ అయితే మనం సోమవారంలో స్టే చేసినాం. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని బైక్ అయితే మౌంట్ చేసేసినాం. నిన్ననే అసలు కారీలు వెళ్ళే వాళ్ళం కానీ ఆర్మీ వాళ్ళు ఉండి ఆపేసారు. ఈరోజు ఎట్టి పరిస్థితులైనా కారీల వరకు వెళ్ళాలి. ఎర్లీ మార్నింగే లేచి అజయ్ అయితే మ్యాగీ చేసిండు. నైట్ అయితే ఒక బ్యూటెన్ గ్యాస్ తీసుకొని వచ్చిండు, చిన్న స్టవ్ అన్నీ కొనుక్కొని వచ్చిండు. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే చేసిండు. ఇది తిని ఇప్పుడు మనం అయితే స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి. ఇప్పుడే మేమైతే నైట్ స్టే చేసిన రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. నైట్ అయితే పంపించలేదని ఇక్కడనే ఉండిపోయినాం, చెక్ పోస్ట్ దగ్గర పంపించలేదని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంతకుముందు వెళ్తే అయితే ఒకసారి రండి చూద్దాం అని అన్నాడు. మళ్ళీ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఏమంటారో అయితే తెలియదు. 2500, 3000, 4000 అట్లా స్కామ్ అయిపోతాయి. ఇక్కడ స్టోరీ ఏంటంటే వీళ్ళు ఫ్యాన్లు కూడా వాడరాట. యాక్చువల్ లోపల పోగానే అవి బెడ్షీట్ లాగా ఉన్నాయి. మాకు చెద్దర్లు కావాలని అడిగితే అవే బెడ్షీట్స్ అయ్యా నాయన అంటుండే ఆయన. నైట్ మాత్రం మామూలుగా చలి పెట్టలేదు చెప్తున్నా కదా. నేనైతే వాళ్ళు ఇచ్చిన చెద్దరు మొత్తం ఇట్లా చుట్టూ రౌండ్కి ఇట్లా చుట్టుకొని పడుకున్నా. చూసిరుగా చెక్ పోస్ట్ ఎంత లాంగ్ ఉందో. ఇక్కడ ఆపేస్తారు, మనల్ని పోనీయరు. అది మనకు తెలిసిన ముచ్చట్నే. నాకు తెలిసి పంపారు అనుకుంటా. అందరు ఆగిరు కాపా. మనకు సంబంధించిన తెలుగు పనులు ఒక్కటి కూడా ఉండవు. మహారాష్ట్ర ఒకటి ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి అన్నా మీరు? హైదరాబాద్ అయినా లోకలా? 05 అన్న. మళ్ళీ వస్తాం ఇక్కడికే. ఇక్కడే ఉంటారు కదా? మళ్ళీ వస్తామన్నా. మనకు తెలుగు వాళ్ళు కలిసారు ఇక్కడ. బైక్స్ అయితే రెంట్కి తీసుకున్నారంట. ఒక్క బైక్ వచ్చేసి 2000 అంట ఒక్క రోజుకి. అమ్మ 2000 ఎందుకు పోయా? 2000 ఇక్కడ మనం 5 రోజులు రెంట్ తీసుకున్న 10,000. అదే 10,000తో మనం ఇంటి దాకా వచ్చినాం. ఇంకొక 5,000 పెట్టుకుని ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మన బైక్ మీద వచ్చినా మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. షకూన్. వీళ్ళిద్దరు అయితే ప్రతి చిన్నపిల్లల కాడ ఫోన్ చూసి వాళ్ళ దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టుకుంటారు. దికా ఎక్ బార్ దికా. అజయ్ ఆఫీషియల్ ఇగో ఈయననే. ఇంతకుముందు శ్రీనాథ్ కూడా కొట్టిండు. ఇగో చూడు. మనం అయితే ఫైనల్గా అయితే మనం అనుకున్నట్టే సో ఆర్మీ వాళ్ళు అయితే ఆపేసారు. ఇదో తీటోడు మనకైతే దొరికిండు. మనం వీడు ఏం పనిపాటు లేకుండా దివాళా తీస్తున్నాం ఇక్కడ కూర్చొని. వాడైతే ల్యాప్టాప్ వీడు కూర్చుండు. వీడు వచ్చిండు మా దగ్గరికి. పెద్ద తీటోడు వీడు మాత్రం. మీ ఊరేడరా అంటే ఆడు గూగుల్ మ్యాప్ లో ఒకటి పరిస్థితి స్టేట్ తెలియదంట ఆయనకి. వానికి వాళ్ళ ఇల్లు తెలియదంట. అంటే ఊరు తెలిసేట కానీ ఏ స్టేటో తెలియదంట. గూగుల్ మ్యాప్ లో కొట్టి మరీ చూపిస్తున్నాడు మాకు. తెలివి బాగానే ఉంది కానీ తిడే చేతులు నాకు గట్టిగానే ఉన్నాయి. తమ్ముని కాడ 20 మంది వచ్చారంట 4 కార్లలో. మొత్తం ఫార్చునర్స్. ఫైనల్ అయితే వాడు మన దగ్గర కూర్చొని ఆవాం చేస్తున్నాను. అయితే వాళ్ళ అమ్మ తీసుకొని 2 వీక్ తీసుకొని పోయింది. అలా చూస్తున్నారు 10 గ్రాండ్ తీసుకొని పోయింది. అలా ఫార్చునర్ కార్లు వెనక సీట్లో కూర్చోబెట్టిందాను. ఇప్పుడు 1 మినిట్లో అయితే వెదర్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం నైట్ స్టే చేసి దగ్గర వెళ్ళి మాత్రం స్టే చేస్తాం. మళ్ళీ ఎట్లా పంపించేటట్టు అయితే లేదు. చూడండి ఘోరంగా కాలుస్తుంది. ఇక్కడైతే పంపించేటట్టు లేదు అసలుకి. రేపే అనుకున్నారంట. చూద్దాం వెళ్ళే పని ఉంటే. స్పాట్ ఎంత బాయ్ అల్లా ఎంత తీసుకున్నా. సో మళ్ళీ సోన్మార్గ్లో అయితే హోటల్ తీసుకున్నాము. ఈ హోటల్ వచ్చేసి 6 మెంబర్స్ వచ్చేసి 1500 తీసుకున్నారు. నిన్న తీసుకున్న హోటల్ పక్కనే తీసుకున్నాం అనమాట. నలుగురికి 1000 అడిగిండు. వాడేమో నలుగురికి 1000 అడిగేసిన అనమాట. సో పక్క హోటల్ చూస్ చేసుకున్నాము. ఎటు పొద్దుపోక ఇవాళైతే మేము ఛాయ్ చేసుకున్నాము. ఇంటికాడ ఉన్నప్పుడు నార్మల్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ పని చేస్తున్నాం. ఒక రోజు మొత్తం వేస్ట్ అయింది కాబట్టి. అన్న ఎక్స్పీరియన్స్ ఏంది? ఫైనల్ అయితే అజయ్ గట్టి ఏం చేయాలి అర్థం కాక చాయ్ అయితే పెట్టిండు. చాయ్ ఎట్లా పోస్తాయి ఇప్పుడు? దేంతో ఆడ జాకెట్ కదా ఉందిగా, దాంతో మిస్టేక్ ఉందిగా. మెషిన్ జాకెట్ మెషిన్ దాంతో పోతాం. ఏమంటావు? సెటిల్మెంట్ అవుతుంది. ఏం కాదు లైట్. ఇంట్లో వేసుకొని ఇంట్లో చేస్తావు ఇట్లాంటి ఎప్పుడైనా?
పెట్టిన గ్లాస్ అనుకో నా దిక్కు చూస్తే ఎడుతో స్పూన్ అని గంటలు కొనుక్కరావాల్సి వచ్చింది అవి కొనుక్కరావాల్సి వస్తుంది. చాయ్ పెట్టడం నేర్చుకున్నావు అయితే చాయ్ పెట్టడం అయిపోయింది నాయి కూడా చేసిండు పొద్దున ఆడే. కానీ ఫస్ట్ ఎవరు తెలుసా, ఫస్ట్ చాయ్ వేలా పాలు వేలా అన్నాడు. ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం ఎట్లుందో వీళ్ళ రివ్యూ తీసుకుందాం మనం. నీ రివ్యూ చెప్పాలా ఫస్ట్, నువ్వు పెట్టినందుకు ఎట్లుంది, హౌ యు ఆర్ ఫీలింగ్? ఫస్ట్ నేనే తాగుతా, ఎవరు తాగుతారు అవుతుంది గిన్నె అయితే అసలు కాలనే కాలుతారే, పొగలేదు ఉత్తనే పట్టుకున్నాను వీడైతే చేతనే పట్టుకుని 5 నిమిషాలు పట్టినామంటే కథమే బొబ్బ సుర్రు అంటాయి. 5 degrees ఉంది మరి ఈడ. తాగ అట్లనే ఇక అర్ధగంట చాయ్ పెడితే ఆ గిన్నె గింత కూడా కాల్చలేదు భయ్యా. చాయ్ అయితే తాగుదాం ఎట్లుందో. చల్లగా ఉంది కానీ మంచిగా ఉంది వాసన. బాగానే ఉంది భయ్యా, వాసన మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఇంటికి పోయినాక మాయతో కాలుతలేదు అన్న. కాదు, ఇంటికి పోయినాక మాయతో మాట్లాడి చాయ్ డబ్బా పెట్టిస్తా ఒకటి. బా ఫస్ట్ టైం రివ్యూ వచ్చింది మనకు చాలే. ఫైనల్ గా అయితే ఇవాళ టైం ఇప్పుడైతే మనమైతే పెద్ద యూట్యూబర్ అని అయితే తెలిసిపోయింది. చెప్పు మంచి మంచి బ్లాగర్స్ కానీ మనకు ఉంటుంది. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు టైం 8 or 8:30 అవుతుంది. కాదురా 10 అవుతుంది. 10 అవుతుందా? ఇంతసేపు రూమ్ లో ఉన్నాము. ఫైనల్గా అయితే ఈరోజు కూడా సోమవారంలో ఆపేసిరు అని చెప్పేసి అయితే మేము ఇప్పుడు వచ్చి అయితే రూమ్ తీసుకున్నాం. ఆల్రెడీ ఒక స్లీప్ అయితే గట్టిగా వేసినాం బ్రో. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. ఇప్పుడే తిన్నీకైతే బయటికి వెళ్తున్నాం. చూద్దాం, తినేసి వచ్చిన తర్వాత అయితే చెప్తా. ఫైనల్గా అయితే మనం ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ రోటీ బతికే అయింది. అన్న వాళ్ళ దగ్గర అయితే పచ్చడి ఉందంట, పచ్చడితో తిందాం. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.